ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. ఆదివారం వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే నిజానికి ఈ మ్యాచ్లో గనక రాజస్థాన్ జట్టు ఓడిపోయి ఉంటే పంజాబ్ జట్టు నేరుగా ప్లే ఆఫ్కి వెళ్ళిపోయేది. ఎందుకనంటే నిన్న ఈవినింగ్ మ్యాచ్లో కోల్కతా వర్సెస్ డీసీ జరిగింది కదా, కోల్కతా జట్టు ఓడిపోయింది. అండ్ కోల్కతా జట్టుకి ఓవరాల్గా నెట్ రన్ రేట్ కూడా తక్కువ ఉందన్నమాట కంపేర్ టు పంజాబ్. ఎందుకంటే రాజస్థాన్ లేకపోతే ఖచ్చితంగా పంజాబ్ కానీ కోల్కతా కానీ వెళ్ళేది. సో ఆ రాజస్థాన్ జట్టు ఓడిపోయి ఉండుంటే పంజాబ్ వెళ్ళేది. కానీ పాపం పంజాబ్కి ఏంటంటే ఆ ఒక్క వర్షం పడిన మ్యాచ్ని చూసారా, దానిలో 1.5 ఆఫ్ వెళ్ళింది. వాళ్ళు కనుక ఒక్క మ్యాచ్ ఇంకొక మ్యాచ్ గెలిచి ఉన్నా కూడా ఈరోజు ప్లే ఆఫ్లో పంజాబ్ జట్టు ఉండేది. సో పంజాబ్ జట్టుకి నిజంగా బ్యాట్ లక్కే. ఎందుకంటే 16 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి టోర్నీలో ముందడుగు వేసింది. దాంతో ఇక ఆల్మోస్ట్ మిగతా జట్లన్నీ ఢిల్లీ, పంజాబ్, కోల్కతా అన్నీ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ కేవలం 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే వైభవ్ సూర్యవంశీ నిన్న కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ టోటల్ టోర్నమెంట్లో రాజస్థాన్ జట్టు గెలిచింది అంటే ఆల్మోస్ట్ 70% వైభవ్ సూర్యవంశీ కొట్టిన ఇన్నింగ్సే. హాఫ్ సెంచరీని ఎడాపెడా కొట్టాడు, సెంచరీ కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఎన్నిసార్లు గెలుచుకున్నాడో తనకే తెలియదు. సో ఈ రకంగా చెప్పాలి అంటే వైభవ్ సూర్యవంశీ ద టాప్ నాచ్ ప్లేయర్ అనమాట. అయితే నిన్న రాజస్థాన్ జట్టు గెలవడంలో కీలక పాత్ర ఎలా పోషించాడంటే ఫీల్డింగ్లో కూడా పోషించాడు. సో మ్యాచ్ పూర్తయిన అనంతరం ప్లే ఆఫ్కి వెళ్ళాము, వాళ్ళ జట్టు ప్లే ఆఫ్కి వెళ్ళిందన్న ఆనందంలో ఉన్న వైభవ్ సూర్యవంశీ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. అయితే మీడియాతో తను ఏమన్నాడంటే, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మేము లీగ్ మ్యాచెస్ చాలా ఆడాం, 14 మ్యాచ్లు ఆడాం. అయితే ఈ ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టడానికి మేము అర్హత సాధించాము అంటే చాలా గ్రేట్గా ఉంది. ఎందుకంటే మాతో పాటు మిగిలిన 9 జట్లు కూడా చాలా గట్టిగా పోరాటం చేశాయి. అయితే ఆ పోరాటంలో మేము గెలిచి నిలిచాం. నిజానికి ఈ మ్యాచ్ విషయంలో మా జట్టు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయింది. ఎందుకనంటే ఇప్పటి వరకు మేము ప్లే ఆఫ్కి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాం. ఇక ఈ రోజు మ్యాచ్ కనుక ఓడిపోయి ఉంటే బాధగా అనిపించేది. ఈరోజు మా అమ్మ నాన్నతో పాటుగా నా బ్రదర్ కూడా ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అయితే వాళ్ళ కళ్ళు ఎదురుగుండగా మేము ప్లే ఆఫ్కి వెళ్ళటం, ఆ సెలబ్రేషన్స్ నిజంగా చాలా ఆనందంగా అనిపించాయి. డ్రెస్సింగ్ రూమ్లో నాకు తెలియకుండానే నేను ఎంతో హ్యాపీనెస్కి గురయ్యాను. సాధారణంగా నేను ప్రెషర్ ఇవ్వను, కానీ ఈరోజు నిజంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తోంది. ఈ మ్యాచ్లో మేము ఎన్నో రకాల సానుకూలమైన అంశాలను మేము గ్రహించాం. అయితే ఒత్తిడిలో మేము మ్యాచ్ గెలవటం అనేది నిజంగా మా జట్టుకు చాలా కలిసి వచ్చే విషయం. ఈ టోర్నమెంట్ ఆశాంతం నేను ఎన్నోసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాను, ఎన్నో హాఫ్ సెంచరీలు కొట్టాను. కానీ అవన్నీ కూడా మేము ఫైనల్స్కి వెళ్ళి కప్పు కొట్టడానికి మాకు ఒక్కొక్క మెట్టులా అనిపించింది. నిజానికి నన్ను మా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తారు. మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత నా తమ్ముడు వయసు ఉన్న పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్, అలాగే ఇంకా ఏవేవో ముచ్చట్లు చెప్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మొదటగా నేను నా జట్టు కోసం ఆడితే, రెండోది మాత్రం ఇంతమంది అభిమానుల కోసం ఖచ్చితంగా ఆడాలనిపిస్తుంది. రాజస్థాన్ జట్టు హోమ్ గ్రౌండ్స్లో ఆడినప్పుడైతే మొత్తం అంతా కూడా పింక్ కలర్లో స్టేడియం అంతా నిండిపోయేది. నేను రాగానే అందరూ వైభవ్ వైభవ్ అని పిలుస్తుంటే నాకు తెలియకుండానే ఎమోషన్ వచ్చేది. వాళ్ళ కోసం నేను ఆడాలి కదా, ఎందుకు నేను ఓడిపోయాను అని ఎన్నో సందర్భాలలో బాధగా అనిపించేది. అయితే నిన్న మ్యాచ్లో గెలిచిన తర్వాత ప్లే ఆఫ్కి వెళ్ళిన ఆనందంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మా దగ్గరికి రోహిత్ భయ్య వచ్చారు. ఆయన ఎంతో గొప్ప ఆటగాడు. నిజం చెప్పాలి అంటే వెల్ మెచ్యూర్డ్ ప్లేయర్ అని అనిపిస్తుంది. ఆయన జట్టులో ఉన్నప్పుడు నాకు భారత జట్టులోకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి కోహ్లీ, రోహిత్, అలాగే ధోని వీళ్ళ ముగ్గురిని చూస్తూ నేను పెరిగాను. అయితే ఇక నేను అందుకనే ఆ విషయంలో చాలా లక్కీ అనిపిస్తుంది. నేను ఎవరి ఆటని చూసి పెరిగానో
వాళ్ళతో కలిసి స్టేడియంని పంచుకోవటం, ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళ పైన మ్యాచ్ గెలవటం నిజంగా దిస్ ఈస్ ఒక డ్రీమ్‌లా అనిపిస్తుంది నాకు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రోహిత్ వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఈరోజు మీరు నైట్ బాగా ఎంజాయ్ చేయండి. తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ బాగా ఆడండి" అంటూ మా భుజం తట్టారు. ఇంకా కొంతమంది బౌలర్స్‌కి మంచిగా సూచనలు, సలహాలిచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ టోర్నమెంట్‌లో సపోర్ట్ స్టాఫ్ మాకెంతో హ్యాపీగా వాళ్ళు సర్వీస్ చేశారు. మాకేదైనా ఫుడ్ పడటం లేదు అంటే వాళ్ళు ప్రత్యేకంగా వేరే ఫుడ్ చేయించుకొని మరీ తీసుకొనొచ్చారు. మేము ప్రాక్టీస్ సెషన్స్‌లో అడ్డదిడ్డంగా కొన్ని కొన్ని సార్లు గేమ్స్ ఆడినా కూడా వాళ్ళ సపోర్ట్ అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మా మా కోచింగ్ స్టాఫ్స్ వాళ్ళు ఎంత గొప్పగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారో మాటల్లో చెప్పలేం. ఇక మా కెప్టెన్ రియాన్ పరాగ్. అతనుతో నాకు కెప్టెన్సీ కన్నా కూడా ఒక ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు ఆడు. లోపాలేమైనా ఉంటే కోచెస్ చెప్తారులే అని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. నాకు నిరంతరం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని అనిపిస్తూ ఉండేది. అతని ఆటలో మంచిగా ఫ్రీడమ్ దొరుకుతుంది. అదే నాకు చాలా అంటే చాలా కలిసి వచ్చిన విషయం. ఇక అందరికన్నా పెద్ద థాంక్స్ చెప్పాల్సింది రాహుల్ ద్రావిడ్ సార్‌కి. ఆ సార్‌కి నేను ఎంతో రుణపడి ఉంటాను. నాలో ఉన్న టాలెంట్‌ని గుర్తించడమే కాకుండా, నా విషయంలో ఆయన తీసుకున్న కొన్ని సజెషన్స్ ఇప్పుడు నన్ను మీ ముందు నిలబెట్టింది. ఇంకా మాటలు ఏం చెప్పాలో తెలియటం లేదు. ప్లే ఆఫ్ గెలిచిన తర్వాత, ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. ఇక ఇప్పటికి ఇంతేనేమో అనిపిస్తోంది. ఎనీవేస్ మా జట్టుకి నేనే కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటున్నానని అన్నాడు. ఆ తర్వాత నిన్న రియాన్ పరాగ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏమన్నాడంటే యాక్చువల్లీ 30 పరుగుల తేడాతో గెలిచారు. రియాన్ పరాగ్ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే తర్వాత ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏమన్నాడంటే, "ఈ విజయం మాకు సంతోషాన్ని ఇచ్చిందని. ఎందుకనంటే మా ప్రణాళికలు అనుకున్నది అనుకున్నట్టుగా సాగాయి. నేను ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాం. కానీ మేమింకా మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. క్రీజ్‌లో సెట్ అయిన బ్యాటర్ మరికొంత సమయం ఆడి తీరాలి. దూకుడుగా ఆడే బ్యాటర్ అవసరం అవ్వడంతోనే జోఫ్రా ఆర్చర్‌ను 7వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాం. ఇలాంటి పిచ్ పైన ఇద్దరు ఆటగాళ్లు క్రీజ్‌లో ఉంటూ బంతికి ఒక పరుగు చొప్పున ఆడితే కుదరదు. అందుకే ఒకరు చొరవ తీసుకుని మరొకరు రిస్క్ చేయాలి అని అనుకున్నాం. అయితే తద్వారా మరొకరు క్రీజ్‌లోకి ఎక్కువసేపు నిలబడడానికి వీలవుతుంది. ఈ బాధ్యతలను జోఫ్రా ఆర్చర్‌కు అప్పగించగా తను చాలా అద్భుతంగా నిర్వర్తించాడు. జడేజా భయ్యా ఎప్పటిలాగే ఎంతో ఆడాడు. చివరి ఓవర్‌లో ఆయన కనీసం 10 బంతుల్లో 20 పరుగులు చేయగలరని నాకు తెలుసు. అదే ఆయన కూడా చేశారు. ఇక ఈ సీజన్‌లో నేను చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను.